యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహుడు సూర్యప్రభ వాహనంపై ఆలయ వీధుల్లో తిరిగాడు. ఆలయ అర్చకులు ఆలయ తూర్పు రాజగోపురం ముందు సూర్యప్రభ వాహనంపై స్వామివారిని అధిష్ఠింపచేసి చతుర్వేద పారాయణం చేశారు. రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు అర్చకులు. వాహన సేవలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. రాత్రి ఆలయ మాడవీధుల్లో బంగారు రథంలో లక్ష్మీ నరసింహుడిని ఊరేగించనున్నారు. मित्रस्य अभिरक्षादित्वना प्रजाः पोपोषपुरधा विराजते। భగవద్ బంధువులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈ ప్రభాత వేళ మాఘశుద్ధ సప్తమి పర్వదినమున సూర్యప్రభ వాహనముపై లక్ష్మీ నారసింహ స్వామివారు అత్యంత వైభవోపేతంగా భక్తులందరికీ కూడా అనుగ్రహించడం కొరకు తిరు మాడవీధులలో అద్భుతమైనటువంటి అలంకరణలో అందరికీ కూడా దర్శనమిచ్చారు. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రథమమైనటువంటి పర్వదినము. ఈ మాఘమాసంలో రథసప్తమి పర్వదినము, సూర్య జయంతి, సూర్య భగవానుడు ఆవిర్భవించినటువంటి ఈ పర్వదినము. ప్రతినిత్యం కూడా అందరం సూర్య భగవానునికి అర్ఘ్యప్రదానం ఇచ్చేటువంటి రోజు ఈరోజు. విశేషంగా ఈరోజు అర్కపత్రముల చేత నదీ స్నానము, సముద్ర స్నానము, అలాగే పుష్కరిణీ స్నానం ఆచరించడం అనేటువంటి విశేషమైనటువంటిది. 7 జన్మలలో ఉన్నటువంటి పాపాలను కూడా తొలగించేటువంటి ఈ పర్వదినము. దీన్ని అందరం కూడా ఆచరించాం. ఈరోజు స్వామివారిని సూర్య జయంతి సందర్భంగా తూర్పు మాడవీధిలో స్వామివారిని వేంచేపు చేసుకొని దివ్య ప్రబంధ పారాయణములు, చతుర్వేద పారాయణములతోని ఎంతోమంది భక్తులు దర్శించి తరించారు. ఈ సూర్య జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం పుష్కలంగా అందరికి కలుగుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి సమస్తన్మంగళాని భవంతు.